అలాగే మీరు ఇంకో ప్రశ్న అడిగారు బత్తాయి అని. బత్తాయి అనే అతను కానీ ఇంకెవరైనా అనడానికి కారణం ఏంటంటే ఆరెంజ్ సాంతరా ఉంది కదా, దాని కలర్ ఏంటి? కాషాయం. సో కాషాయాన్ని అనుసరించే వాళ్ళని కామెంట్ చేస్తున్నాడు. ఎందువలన? అతను క్రిస్టియన్ కాబట్టి. ఇప్పుడు మీరు ఇష్టపడే, మీరు పాటించే వస్తువునో వ్యక్తినో మీరు అవమానించరుగా. కాషాయాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు హిందువు కాదు అని అర్థం. అఫ్కోర్స్ హిందువులకే పుట్టావనుకో. ఇప్పుడు కలవల సతీష్ ఎవరు పుట్టాడు? హిందువులకేగా. అనిల్ ఎవరో పుట్టాడు? హిందువులకేగా. సాంబశివరావు పాస్టర్ ఎవరు పుట్టాడు? హిందువులకేగా. విపి రెడ్డి ఎవరు పుట్టాడు? హిందువులకేగా. ఇప్పుడు ఒక హిందువుగా నేను గుళ్ళో కూర్చుని నేను చెప్పగలను, పనికిమాల క్రైస్తవానికి నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు, నా పూర్వీకులంతా గొప్పోళ్ళు, వీ డోంట్ హ్యావ్ ఎనీ బిబ్లిక్ రూట్స్. నేను చెప్పగలను గర్వంగా. ఎవరినన్నా క్రిస్టియన్ అనేవాడిని చెప్పండి. తన మూలాలు హిందుత్వంలో లేవు అని చెప్పండి ఎవరినన్నా. బొగడా బైబిల్లో పేర్లు మాకు అక్కర్లేదు. మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ గర్వంగా చెప్పగలను. ఎవడైనా వాళ్ళ అమ్మ నాన్న పేరు వాటి నమ్మిన గ్రంథంలో చూపిస్తే వాడికి మా ఇంట్లో అన్నం పెడతా, వస్తాడేమో రమ్మని చెప్పండి, నేనే వడ్డిస్తా. అది ఎవడు రాడు. ఎందుకంటే నీతి లేని జాతి కాబట్టి.